స్వామివారికి ఏకాంత సేవ అయిన తరువాత 8:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది. ఆ రాత్రి 9 గంటల వరకు జరిగేటువంటి ఏకాంత సేవను చూసుకుంటే ఈనాడు చేసినటువంటి ఉదయం సుప్రభాతం నుంచి చేసినటువంటి సేవల యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది. దానిని మేము చూడగలము అనేటువంటి వాళ్ళు చూడవచ్చు, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఇత్యాదులు ఉంటే వాళ్ళు ఇలా చూసుకుని మెల్లిగా వెళుతూ ఉంటే తర్వాత వాళ్ళకి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అక్కడే కూర్చుని వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ
స్వామివారి మరికొన్ని సమయంలో పూలలో మునిగిపోయాను. పూలకి సేవ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కైంకర్యం జరగబోతోంది. స్వామివారు మొదటి గడపకు కులశేఖరప్పడి అని పేరు. చూడండి, మన భావగ్రాహి ఆయన. మనం ఎలాగ చేసామంటే ఏ విధంగా ఏ భావంతో చేసాము ఆ భావాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఒక్కసారి మనం గోవిందనామం పలుకుదాం. గోవిందా, లక్ష్మీరమణ గోవిందా. ఆ చివరిగా మనం నేను పట్టించుకోవటం లేదనుకుంటున్నారేమో. ముందున్న వాళ్ళు చెప్పండి, ఈ పక్షం వారు భూదేవి శ్రీదేవి పక్షం వాళ్ళేమో పైకెత్తుకుంటా రెండు చేతులు ఆనాడు ద్రౌపది శరీరాన్ని మరచి రెండు చేతులు శిరస్సును ఉంచుకొని శరణాగతి భావంతో వేడుకుంటే వచ్చాడు. గోవిందా. ఈ పక్షంలో వారు చివరి వాళ్ళు ఎవరు పలకటం లేదు గట్టిగా. లక్ష్మీరమణ గోవిందా, విక్రమసింహపురవాస గోవిందా, శ్రీనివాస గోవిందా, పుష్పాలంకర శ్రీకాన గోవిందా, వైభావ సాంచిత గోవిందా, రామానుజనుత గోవిందా, లక్ష్మీనివాస గోవిందా. నలౌ సంధి కలియుగంలో అందరూ కలిసి చేస్తే దానికి ఒక ప్రభావం ఉంటుంది. నేను ఒక్కనే చూద్దాం జగన్నాథ్ విద్య గోవింద గోవింద అంటే మనసు ఎవరు పోతున్నారు, ఏం చేస్తున్నారు ఈ ఆలోచనతో అందరం కలిసి చేస్తే మన మనస్సు అంతా ఏకమై రాశీభూతమై. అందుకనే దేవతలు మహర్షులంతా కూడా శ్రీనివాస, వెంకటేశ, నారాయణ దిగిరావయ్యా మమ్మల్ని అనుగ్రహించు అంటే అవతారాన్ని ధరించాడు. భక్తులను విడిచి ఒక క్షణకాలం కూడా ఉండాలి. భక్తి ప్రియో మాధవ. అలాంటి ఆ భక్తుల కోసం ఆయన వెళ్ళని దిగి వస్తాడు. అట్టి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ మంగళకరమైనటువంటి రూపాన్ని ధ్యానం చేయాలి. ఎలా ధ్యానం చేస్తాం? ఎప్పుడు చూస్తే ధ్యానం చేస్తాం. మన పనులు ఎప్పుడు కూడా అందమైన రూపాన్ని కోరుకుంటారు. అందుకని మన వాళ్ళు ప్రకృతి దృశ్యాలు నదీ తీరంలో రకరకాల పుష్పాలలో ఉన్నటువంటి వృక్షాలని ఇవన్నీ కూడా వేస్తుంది. దీనికోసం ఆ మన సౌందర్యస్తారు. అన్నిటికంటే అందమైన స్వరూపం ఏంటి? పరమాత్మ స్వరూపమే. అందుకనే రామాయణంలో అడుగడుగునా కూడా ఆది ఇవన్నీ ఎక్కడ క్షణ ఆ నేత్ర సౌందర్యం. రామానుజాచార్య స్వామి ధనుర్దాసు అనేటువంటి ఒక భక్తుడికి ఆ భార్యకు కొడుకు వేస్తూ వెళ్తాడు కావేరి. వక్షస్థలంలో అమ్మవారిని అలంకరింపజేశారు. అప్పటి వరకు స్వామివారి శిలలో ఉండేటువంటి ఒకే ఒక లక్ష్మి ఉండేవారు. మంగమ్మను మెడతాడిగా అలంకరింపజేశారు భగవద్ రామానుజుడు వారు. అది పూర్వము శుక్రవారం నాడు జరిగింది. ఆ శుక్రవారం నాడు మంగమ్మను మెడతాడిగా అలంకరింపజేసి అభిషేకం చేయించారు స్వామివారు. కనుక మహాలక్ష్మీ దేవత యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలగాలి అని అంటే మనం చక్కగా శుక్రవారాభిషేకాన్ని చూడాలి. రెండవ అంశం, భగవంతుడికి వెంకటేశ్వర స్వామి వారికి శంఖ చక్రాలు లేవు. ఎందుకు లేవు? వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు ఆయన శంఖ చక్రాలతో చతుర్బాహువుగానే వచ్చాడు. కానీ ఆయన ఆర్తితో తొండమాన్ చక్రవర్తి యుద్ధం చేసినప్పుడు ప్రార్థిస్తే
ఆయన ధరించినటువంటి శంఖ చక్రాలను ఇచ్చేశాడు. కరధృత దళారి వితరణ పరిపాలిత తొండమాన్ రూపాలక అన్నారు కృష్ణదేవరాయల వారు. కరధృతమైనటువంటి దరము, అరి, దరం అంటే తెల్లటి శంఖం, అలాగే అరి అంటే శత్రువులను నిర్జించేటువంటి చక్రం, సుదర్శన చక్రం. శంఖానికి పేరేమిటి స్వామివారిది? పాంచజన్యం. చక్రానికి సుదర్శనం. ఈ రెండింటినీ కూడా ఆయన దానముగా ఇచ్చేస్తే భక్తులకి అనుమానం వస్తుంది, వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు అవతారమైతే మరి శంఖచక్రములు ఉండాలి కదా అని. అప్పుడు భగవద్ రామానుజుల వారు ఆలయంలో పెడితే వెంకటేశ్వర స్వామి వారి పైన ఉండేటువంటి 2 హస్తాలకు అవి 2 అలంకారంగా వెళ్ళిపోయాయి కనుక అప్పటి నుంచి ఈ రెండింటినీ స్వామి నిత్యము ధరిస్తూ ఉన్నాడు. కనుక అలా అలంకరింపజేసి అభిషేకం చేసింది శుక్రవారం రోజు. అంతేకాకుండా ఒక్క శుక్రవారం నాడు మాత్రమే మూలమూర్తి వారికి ఉందా గోవింద స్వామిని అతి మనోహరమైనటువంటి ఆయన రూపాన్ని చూసి భక్తులు అన్నారట, దేవా నిన్ను చూసినా ఆనందం కలగట్లేదు, నిన్ను చూడకపోయినా మాకు ఆనందం కలగడం లేదు అని చెప్పారట. ఏమిటండి ఇది? కొంతమందిని చూస్తే ఆనందం కలుగుతుంది, కొంతమందిని చూడకపోతే ఆనందం కలుగుతుంది. మరి భగవానుని చూసినటువంటి మహాత్ములందరూ కూడా నిన్ను చూసినా ఆనందం కలగట్లేదు, నిన్ను చూడకపోయినా ఆనందం కలగట్లేదు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, అదృష్టే దర్శనోత్కంఠ, పరమాత్మ నువ్వు ఒక సేవలో మాకు కనిపిస్తుంది. స్వామివారికి ఏకాంత సేవ అయిన తరువాత 8:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది. ఆ రాత్రి 9 గంటల వరకు జరిగేటువంటి ఏకాంత సేవను చూసుకుంటే ఈనాడు చేసినటువంటి ఉదయం సుప్రభాతం నుంచి చేసినటువంటి సేవల యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది. దానిని మేము చూడగలము అనేటువంటి వాళ్ళు చూడవచ్చు, లేదా ఏదన్నా ఆరోగ్య సమస్య ఇత్యాదులు ఉంటే వాళ్ళు ఇలా చూసుకుని మెల్లిగా వెళుతూ ఉంటే తర్వాత వాళ్ళకి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అక్కడే కూర్చుని వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదము లభిస్తున్నది, వాటిని అలాగే పంచగవ్య ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి తిరుపతి దేవస్థానం, వాటిని సద్వినియోగపరచుకోవాలని మరీ చెప్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా గోవింద నామాన్ని పలకండి దయచేసి, వేరే మాటలు ఇక్కడ మాట్లాడుకోవద్దు. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, రమణ గోవింద, ధరారమణ గోవింద, గోవింద గోవింద గోవింద. ఏమి భాగ్యం, ఏమి వైభవోత్సవములు ఇవి! ఇంత భాగ్యం తిరుపతి దేవస్థానాలన్నింటికీ వెనుబలమై నిలిచినటువంటి వారు శ్రీమాన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు. వారి ఆలోచన కేవలం మేము చూసి ధరించకూడదు, స్వామి ప్రతినిధులుగా మా నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి వారు లేదా ఈ శాటిలైట్ ఛానల్స్ ద్వారా ప్రసారితమయ్యేటువంటి ఈ కోట్లాది మంది భక్తులు ధరించాలి అనేటువంటి సదుద్దేశ్యం. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని సన్నిధిలో దర్శించినటువంటి వారు ముందుకు జరుగుతూ ఉంటే వెనకాల వారికి అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు. ఆ తర్వాత ఏకాంత సేవను విశేషంగా దర్శించమని చెప్పి నేను అందరికీ మాట రాని వాడికి మాటనిచ్చేది, మాట ఉన్నవాడికి వివేకవంతమైనటువంటి వాక్కునిచ్చేటువంటి వాడు ఒక్క వెంకటేశ్వరుడే, అన్యులు కాదు. కనుక
ముఖం కరోతి వాచాలం. స్వామి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ శంఖాన్ని అలా ధరించేటువంటి వాడండి. ధ్రువుడు 5 ఏళ్ల వాడు వాసుదేవ మంత్రముతో నారదుని యొక్క ఉపదేశము ద్వారా పరమా